మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెర్లల్లా కుంటలల్లా బావులల్లా పడ్డ ఆత్మహత్యలు చేసుకున్నా కానీ అంటే మీకు ఆ శవాలను తీసేటప్పుడు ఏం భయం అనిపించదు నీటిలో? మా పిల్లలకు మాకు దక్కకుండా కానీ వాళ్ళకన్నా దక్కుతుంది కానీ మొత్తం పురుగులు మొత్తం పైకెత్తే మాకు మేము కుళ్ళిపోయి ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక మాకు ఏది ఇక జీవన వృత్తే ఇది అయిపోయింది ఇక మాకు. ఇక మీ ప్రాణాలను పణంగా పెట్టి శవాలను తీస్తారు. ఏ శవాలు తీసినా మాకు అన్నం తినాలంటే వామిటింగ్ వస్తుంది అన్న. ప్రతి మనిషి సమస్యల సుడిగుండంలో జీవిస్తుంటారు. కొందరు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే మరికొందరు సమస్యలను ఎదుర్కోలేక నిండు నూరేళ్ల జీవితాలను అర్ధాయుషుతో ముగించుకుంటారు. కారణాలు ఏమైనా క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు ఉరికొయ్యలకు వేలాడితే మరికొందరు చెరువులో గాని బావిలో గాని నీట మునిగి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. నీట మునిగినప్పుడు తక్షణము గుర్తుకొచ్చేది మాత్రం శవాలను బయట తీయాలంటే గుర్తుకొచ్చేది మాత్రం ఈ గజయితగాలే. గజయితగాల సమస్యలు, వారి యొక్క ధైర్య సాహసాలు, వాళ్ళ యొక్క సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. చెప్పండి అన్న, మీ సమస్యలు అసలు వాస్తవానికి ఎక్కడ ఆపద పడ్డ శవాలు మునిగినా కూడా నీట మునిగినా కూడా ఇదంతా ధైర్యంగా ఎలా తీసుకొస్తారు బయటకు? గత 40 సంవత్సరాల నుండి మా నాన్న పీరియడ్ నుండి చెర్లల్లా కుంటలల్లా బావులల్లా పడ్డ ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇట్లా మా నాన్న నుండి మా అన్న అట్లా గత కొన్ని సంవత్సరాల నుండి తీస్తూనే ఉన్నాము. ఏడ ఆపద జరిగినా మేము పోతూనే ఉంటాము, తీసుకొస్తూనే ఉంటాము. అనాథాలు డెడ్ బాడీలు ఉంటాయి, ఆ డెడ్ బాడీలు గుత మేము సేవ చేస్తాం వాటికి గుత. గత ప్రభుత్వం దృష్టి గుత తీసుకుపోయినాం. మాకు కొన్ని కిట్లు కావాలి, ఆక్సిజన్ కిట్లు, మాకు కొన్ని అదే సేఫ్టీ జాకెట్స్ గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. కానీ మాకు ఎవరు ఏ ప్రభుత్వం గుర్తించలే. ఇకనైనా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు ఏదన్నా జీవనోపాధి లాగా లేదంటే ఒక జీతం లాగా కనీస వేతనం ఏదైనా సరే మాకు కొంచెం అందేలా చూడాలి. చెర్లల్లా కుంటలల్లా ఈ రిస్క్ తోటి అలా వలలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రిస్క్ తోటి కూడా మేము తీస్తాం. కొన్ని ప్రాణాలు కాపాడినాం, కొన్ని వందల ప్రాణాలు కాపాడినాం. ఇప్పుడు మాకు ఏదన్నా ఈ సుమన్ టీవీ ద్వారా మాకు ముందుకు తీసుకెళ్ళగలరని ఒక గుర్తింపు కావాలి. ఓకే, చెప్పండి అన్న, అసలు చనిపోయిన శవాన్ని కనీసం ముట్టుకోవడం పక్క పెట్టండి, చూడాలంటేనే గజం దూరం నుండి చూస్తారు. అటువంటిది మీరంతా అంటే ఒక సేవగా భావిస్తారా మరి ఏమేమి తెలియదు. మా శవాలను ఎట్లా తీస్తారు? మీకు మాకు ఇట్లా కొద్దిగా హెల్ప్ అవుతుంది అని చెప్పి మా పిల్లలకు మాకు దక్కకుండా కానీ వాళ్ళకన్నా దక్కుతుంది కానీ పుణ్యం దక్కుతుంది మేము తీస్తాం. మొత్తం పురుగులు మొత్తం పైకెత్తే మాకు మేము ఇటు సంగారెడ్డి వరకు పోతాం, వరంగల్, హైదరాబాద్, తీసరా, అన్ని డిస్టిక్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని పోతాం, జిల్లా వ్యాప్తంగా మొత్తం పోతాం. ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ అనేది ఎవ్వరికి ఇంత సాయం ఏం మాకు లవ్ జాకెట్లు, ఆక్సిజన్ అనేది ఏది గుర్తియలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందని ఇక మాకు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సుమన్ టీవీ తరపు నుంచి. అంటే మీకు ఆ శవాలను తీసేటప్పుడు ఏం భయం అనిపించదా నీటిలో? ఇక అనిపిస్తే నైట్లో ఇక భయం అనిపిస్తే కానీ తీయాలి, ఇక తప్పదు కదా. ఇక మా పని అది, ఇక అప్పటి నుంచి అయినా కానీ పని అది. మేము పోయిన స్పాట్ ఇక ఫెయిల్ కాదు, 100% తీసి గడ్డకు పెడతాం. నైట్ 2 కానీ 3 కానీ అట్లా చిట్టాపూర్లో తీసిన, ఉద్దర్ టోల్గేట్ దగ్గర తీసిన బావిలలో నైట్ 2-3 గంటల రాత్రిలో ఆ వీడియోస్ నా తడ ఫొటోస్ కూడా మస్తు దాదాపు 1000 దాకా ఎత్తుంది నా ఫోన్లోనే ఉంది. దాదాపుగా కొన్ని శవాలు అయితే అది బావిలో కావచ్చు, చెరువులో కావచ్చు, దాదాపు 2-3 రోజులుగా వెతుకుతారు, అయినా కూడా శవాలు దొరికాయి. అటువంటిది కూడా మీరు ధైర్య సాహసం చేసి కూడా అంత దాదాపు ఒక 20 గజాల లోతులో ముని కూడా శవాలను తెచ్చిన సందర్భాలు ఉంటాయి. కుళ్ళిపోయి ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మాకు స్పాట్ చెప్తే అది ఏదైనా సరే, మాకు ఒక స్పాట్ చెప్తే ఒక 5 నిమిషాలలో తీసి గడ్డకు పెడతాం మేము. మాకు ఒకవేళ ఎవరైనా స్పాట్ చెప్పకపోతేనే కొంచెం లేట్ అవుతుంది, 2-3 డేస్ అన్నట్లు అట్లా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి అయితే పడ్డదైతే ఎవరైతే చూడరు కదా, అట్లా మేము కొన్ని వేల శవాలు తీసినా కూడా మా తాత పీరియడ్ నుండి మా తాత, మా నాన్న, ఇప్పుడు మాకు వచ్చింది, ఇది 3వ తరం లాగా అన్నట్టు. ఇక మాకు ఏది ఇక జీవన వృత్తే ఇది అయిపోయింది. ఇక మాకు ఎటువంటి మాకు ఎవరేం సహాయం ఇట్లా ఎవరు ఏమేం చేయలేదు. మాకు చాలా వరకు మేము అనాథ శవాలకి ఇట్లా అన్నీ తీసినాం. మేము ఎక్కడ ఇట్లా కూడా మేము డిమాండ్ చేసేది ఇట్లా ఏమన్నా వాళ్ళ ఇష్టం, ఏమన్నా తృప్తితోనే ఏమన్నా ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇక అట్లా కూడా చాలా వరకు మాది మేమే సేవ చేసినాం.
కొంతమంది అనాథ శవాలను కూడా మేమే దహన సంస్కారాలు కూడా మేమే చేసినాం. చిన్న చిన్న పిల్లలు అక్కడ ఇక్కడ పడేస్తే కూడా గవర్నమెంట్ కూడా మేమే మా నుండి అందించినాం. ఇకనైనా గవర్నమెంట్ జర మమ్మల్ని జర ఆదుకోవాలని అనుకుంటున్నాము. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. జర ఇంట్లోకి కూడా అటు ఇటు వెళ్ళక కూడా ఉంటుంది ఇబ్బంది పరిస్థితులలో కూడా. ఏదైనా ఫంక్షన్స్ పోయినా కూడా ఎట్టి పరిస్థితి ఏ టైం అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే, కానీ మాకు ఒక ఫోన్ వచ్చిందంటే మేము అదే క్షణంలో వెళ్ళిపోతూనే ఉంటాం. అలా చెర్లల్లో గాజు పెంకలు ఉంటాయి, ముండ్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి మాకు ఇబ్బందిగా అవుతూనే ఉంటాయి. మాకు ప్రతి ఒక్క ఇబ్బంది అయితేనే ఉంటుంది. ఇకనైనా కొంచెం మమ్మల్ని గవర్నమెంట్ జర చూసి ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జర ఊరుకుంటున్నాం మేము. చెప్పండి బ్రదర్, అంటే మీ కుటుంబాలు అంటే ఈ యొక్క శవాలను తీస్తేనే మీకు కొంత డబ్బు సమకూరుస్తుంది అనుకుంటా. అంటే వాళ్ళు కుటుంబ వ్యక్తులు ఇస్తారేమో, మీ ప్రాణాలను పణంగా పెట్టి శవాలను తీస్తారు. మరి మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న ఏమన్నారా? అయితే మేము శవాలను తీసి కూడా మేము ఇంటికి రామన్నా, ఎందుకంటే బయటనే చేస్తాం. ఏదన్నా నల్ల చూసుకొని చూసి బావి చూసుకొని పొలాలు చేసి వస్తాం. ఎందుకంటే ఇంటికి రాని కూడా చిన్న పిల్లలు ఉంటారు, అందుకని మేము శవాలు తీసి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. కానీ ఇంకోటి ఏంటంటే బావిలో పడ్డాక కూడా మాకెంత 3 గంటలు 4 గంటల వరకు అల్లనే ఉంటాం శవాన్ని పట్టుకొని కూడా. ఇక్కడ మన వెమ్లవాడ క్యాండిడేట్ పడ్డాడు ఇబ్రాహిం నగర్ లో, అక్కడ నేను దాదాపు ఒక 30 ఫీట్లు ఉంటది బావి, అలా దిగి తాడు గట్టి దిగి దాదాపు ఆ శవాన్ని పట్టుకొని 2 గంటలు ఉన్నా అన్న. ఒక్కని ఆకలేస్తుంటే కూడా ఎవరు ఇస్తారన్న, బావిలో ఒక్కనే ఉన్నా. అన్నం తినవస్తుందా? తినరాదు. దాన్ని బట్టి మీరు కూడా కొంచెం ఆలోచించండి అన్న. జర ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, ప్రదర్శన దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, నేను ఆటో నడిపిస్తాం, మాకు ఏదో 200-300 వస్తాయి. ఎందుకంటే మేము దాదాపు మొత్తం డిస్టిక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మేమే అన్న తరపు నుంచి 6-7 సంవత్సరాల నుంచి తీస్తున్నా అన్న శవాలు. దాదాపు మేము ఏ శవాలు తీసినా మాకు అన్నం తినాలంటే వామిటింగ్ వస్తుంది అన్న. కొందరు ఏంటంటారు గడ్డ మీద ఉండి మీకు దొరుకుతలేదారా, మీకు అది గజయితగా అల్లారా అని తిడతారన్న. మాకు వ్యతిరేకంగా మాట్లాడరు సార్. కొందరు ఉంటారన్న, మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. వీళ్ళ డాడీది కాలు ఇరిగిపోయింది అన్న, కాలు ఇరిగిపోయింది, గుండ్లు తట్టి లోపలికి వెళ్తే గుండ్లు తట్టి మళ్ళీ మేము ఇద్దరం పోయి తీసుకొని వచ్చినాం. కాలు ఇరిగిపోయింది అన్న. అంతే తప్పించి మాకు ఇంతమంది వెళ్తామన్నా, ఏ స్పాట్ ఇద్దరు చచ్చిపోతే ఒకళ్ళు 3 ఆటే వెళ్తాం, 10 మంది ఉంటామన్నా. మేము 10 మంది ఉంటే మొత్తం 5 అటు వెళ్తాం, 5 ఇటు వెళ్తాం. ఏదైనా మేము స్పాట్ పక్క తీస్తాం, కానీ ఏ కుళ్ళిపోయిన శవాలైనా తీస్తాం. దాన్ని తప్పించి కానీ ఇది మాకు ఒక్క వేతనం లేదు, ఏది లేదు, మాకు ఎవరు గుర్తించ కూడా లేదు. మేము అమ్మ వాళ్ళ స్టాండ్లు తీస్తాం, అవి తీస్తాం, వినాయకుల స్టాండ్లు తీస్తాం, కానీ ఏది లేదు. ఇప్పటి వరకు అయితే మా పేరు గజిత గాలి అని తప్పించి కానీ ₹1 లేదు, ఏం లేదు. మొత్తం ఎట్లా అంటే వీళ్ళే కదా గజిత గాలి వస్తే ఫోన్ చేస్తే వస్తారు, కథం అంతే ఉన్నదన్న. వాళ్ళ దృష్టిలో అంతే ఉంది. చెరువులో గాని బావిలో గాని రకరకాల పాములు ఉంటాయి, పైగా సొరికెలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఎట్లా మీరు ఎంత ధైర్య సాహసం అసలు ఎట్లా సాధ్యమైంది? అది అంతే అన్న, ఇక అలవాటు అయిపోయింది మాకు. మా నాన్న అప్పటి నుండి ఇక మాకు కూడా మేము చూసి మాకు కూడా అలవాటు అయిపోయింది. అది ఇక మాకు ఒక వృత్తిలాగా అది అయిపోయింది అన్నట్టు. ఇది లేని టైంలో కూడా మేము ఏదో కూలో బీలో ఏదో చేసుకుని మేము ఆటో నడుపుకుంటా డ్రైవింగ్ కి అటు ఇటు వెళ్ళుకుంటా మేము జీవనం సాగిస్తున్నాం. ఇకనైనా కొంచెం మమ్మల్ని గుర్తించారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కూడా బతుకమ్మలు కానీ, వినాయకులు కానీ, అమ్మవార్లు కానీ, ఏ ఫెస్టివల్ అయినా కూడా ముందట ఉండేది. కాకుండా ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు జర అన్యాయం జరుగుతుంది. మాకు ఇచ్చేటిది కూడా, మాకు వచ్చే టెండర్ కూడా మాకు రానియకుండా చేస్తారు. కొంతమంది ఉన్నారు మాకు రానియకుండా చేస్తారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి మేమే వేసేది ఇక్కడ ఏదైనా ఇంతవరకు కూడా మాకు ఎవరు కూడా గుర్తించలేరు. కానీ ఇప్పుడు మళ్ళీ మేమే వేస్తాం అనుకుంటా వేరే వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు అవుతుంది, వాళ్ళని బ్రతిమలాడు అవుతుంది. ఆ టెండర్ మాకు రావాలి, మేమే వేస్తాం, మేము కొన్ని ఏళ్ళ నుంచి మేమే వేస్తున్నాం అని చెప్పేసి బ్రతిమలాడినా కూడా మమ్మల్ని వాళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళ అవసరాలకు మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వాడుకుంటారు. ఇక మళ్ళీ తెల్లారైతే మాత్రం మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మాకు ఈ కొమ్మటి చెరువు పైన కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఎలాగో మాకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లయితే వస్తుందో మాకు కూడా ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే మాకు రావాలని కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని ఆదుకోమని కోరుకుంటున్నాం. అంటే దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో కావచ్చు. దాదాపు ఎన్ని శవాలను తీసుకుంటారు మీరు? మ్యాక్సిమం నేను లేదన్నా ఒక 3500 శవాలు తీసిన. నా పేరు గజిత కిట్ అంటారు, అందరికి తెలుసు. గజిత కిట్ అంటే అందరు గుర్తుపడతారు. నేను కరోనా టైంలో పోతా మాస్క్ లేకుండా అట్లా తీసుకొచ్చిన రంగనాయక సాగర్. అలాంటిది అప్పుడు మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు, స్వార్థానికి ఆడుకుంటారు. మాకు ఇవ్వరే కానీ మాకు అందరు భార్య పిల్లలు అందరూ ఉంటారు. మా పానాలు అడ్డు పెట్టి పోతా మేము
లోపలికి మునిగి సాహసం చేస్తాం, రిస్క్ చేసి సిపిఆర్ చేసి ఇట్లా లావట్టిన జనాలని. చిన్న చిన్న పాపలు దొరికినా కానీ నేను గవర్నమెంట్కే ఇచ్చేసిన, నేను ఎవరిని ఏం తీసుకోలేదు. ఇక మాకు ఇంత ఇబ్బంది అవుతుంది. నైట్ మొన్న రాత్రి 2 గంటల కొమర్షియల్ పడితే రాత్రి కాల్ చేయగానే పిఎస్ నుంచి కాల్ రాగానే పోయినాం, తీసినాం, వచ్చేసినాం. ఇక మాకు ప్రాణాలు అడ్డబెట్టి మేము పోతాం. ఇక మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా చూపెట్టాలని సుమన్ టీవీని మేము కోరుతున్నాం. అయితే ప్రస్తుతం కూడా మన చింతల చెరువులో చూసుకున్నట్టయితే కూడా మీరే వచ్చినట్టు తెలిసింది. దాదాపు ఒక తండ్రి తన కొడుకును పాపను అవును, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న చెరువులో. అది కూడా అవునవును, మీరే కదా? వాళ్ళని మేమే తీసినాం, ముగ్గురు. మళ్ళా పాప, ఒక బాబు, వాళ్ళ డాడీ. మీరు వీళ్ళు చనిపోగానే అంటే ఆత్మహత్య చేసుకోగానే మీకు ఎట్లా ఇంటిమేషన్ తెలుస్తుంది? పిఎస్ తరఫున కాల్ చేస్తారు. పిఎస్ వాళ్ళు కాల్ చేయగానే మేము ఇమీడియట్లీ ఏ టైం అయినా కానీ అది ఏ అర్ధరాత్రి అయినా పిఎస్ నుంచి సమాచారం రాగానే మేము స్పాట్కు పోయి తీయడం జరుగుతుంది. స్పాట్ మాకు చూపెట్టారు అనుకో గిడ పడ్డరని 5-10 నిమిషాలు తీసి గడ్డ పెడతాం. ఇక రిస్క్ అవుతుంది. ఇక చూడని వాళ్ళు ఉంటారు కదా, చూడని వాళ్ళు ఉంటే 2-3 గంటలు టైం పడుతుంది, ఒక్క రోజు గుర్త పడుతుంది. ఇక మా ప్రాణాలను అడ్డం పెట్టి ఇక మునుగుతాం, ఇక మొత్తం సాహసం చేస్తాం. అంటే పోలీస్ వాళ్ళు అయితే అధికారికంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. అవును, మరి పోలీస్ వాళ్ళలో అంటే ఈ గజయితగాళ్ళు ఇక్కడ ఉద్యోగస్తులు లేరా? ఎవరు లేరు, మేమే గజయితగాళ్ళకి మేమే ఇక్కడ. మాకు ఇంత గుర్తింపు లేదు, ఏం లేదు. జస్ట్ గజయితగాళ్ళంటే గజయితగాళ్ళు. మాకు ఇలాంటి గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు. నాకు మాకు కిట్స్ ఇస్తున్నారు, ఆ కిట్స్ గిట్లు ఇవ్వలేరు. అంటే మన చూసినట్టయితే కూడా అంటే అయ్యర్ అధికారులు పోలీస్ వాళ్ళు అయితే పిలిపిస్తున్నారు, కానీ పిలిపించి శవాలు తీసిన తర్వాత మీకు ఏమైనా ఉపాధి ఏమైనా ప్రభుత్వం తరఫున కానీ ఏమైనా ఇస్తున్నారా లేదా? అప్పటి మంది మాకు పిలిచారు, మన 2 టౌన్ సిఐ పిలిచాను, ఆమె సన్మానం చేయడం జరిగింది డిఎస్పీ సార్ తోని. ఆ సార్ ఆయన కృషితో 3000 ఇచ్చిండు ఆయన. మీ టీం అందరికి? మా టీం అందరికి. ఇంతకు ముందు గతంలో ఇట్లా కమిషనర్ వచ్చిండు, మాకు ఈవెంట్ సన్మానం చేసిండు నక్లెస్ రోడ్ దగ్గర. మాకు అన్ని ఉన్నాయి మా దగ్గర, ఫొటోస్, వీడియోస్ అన్ని ఉన్నాయి. ఎవరున్నా కానీ ఏం పర్వాలేదు, ఎవ్వరు ఆదుకుంటలేరు మమ్మల్ని. అర్ధరాత్రి మేము ఫోన్ చేయగానే ఇమీడియట్లీ వెళ్ళిపోవడం ఉంటుంది. మేము టిఫిన్ చేసి ఇట్లా వెళ్దాం, డైరెక్ట్ ఫోన్ చేయగానే కాల్ చేయగానే వెళ్ళిపోతాం. మేము మాకు ఒక వెహికల్ కావాలి, మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన కీసర్ హైదరాబాద్ పోయి తీసినాం మేము. గురించి కొంచెం టైం లేట్ అయిపోయింది. మాకు 3000 తీసుకుంటారు, వెహికల్ లేదు. మాకు 3000 రూపాయలు కార్ రెంట్ తీసుకుంటారు మా దగ్గర. మాకు ఒక వెహికల్ ఇట్లా కావాలని గవర్నమెంట్ ని నేను వేడుకుంటాను. అయితే ఇప్పుడు ఇంటిమేషన్ ఎక్కడ శవం పడ్డా, నీటమున శవాలు పడ్డా వెంటనే పోలీస్ అధికారులు అయితే మీకు ఇంటిమేషన్ అటువంటిది పోలీస్ వ్యవస్థతో పాటు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు అంటే మీరు స్థానికంగానే ఉంటారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకులను కానీ ప్రజాప్రతినిధులను మీ సమస్యల మీద ఎప్పుడు వాళ్ళకు చెప్పలేదా? అట్లా చాలా సార్లు విన్నపించుకున్నాము. మాకు ఎటువంటిది కూడా మాకు రెస్పాండ్ కాలేదు. వాళ్ళు కూడా గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాము, వాళ్ళతోటి కూడా ఏం రెస్పాండ్ ఏం కాలేదు. ఈ ప్రభుత్వం అయినా ముందరికి తీసుకెళ్లాలని కోరుచున్నాము. ప్రధానంగా మీకు ఏమేమి సమస్యలు ఉన్నా చెప్పండి. అంటే మీరు ఇది ఒక సేవగా భావిస్తున్నారా, లేదంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించడమా, లేకపోతే గౌరవ వేతనం మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది ఒక సేవగానే చేస్తున్నాం. కాకపోతే మాకు కుటుంబాలు ఉన్నాయి. మాకు కొంచెం కనీస వేతనం నెలకు ఇంత అని ఇవ్వాలి. మాకు నైట్ టైం కూడా పడ్డప్పుడు వెహికల్స్ గురించి ఇబ్బంది అవుతుంది. మాకు ప్రభుత్వం నుండి ఒక వెహికల్ మాకు అరేంజ్ చేయాలి, ఆక్సిజన్ కిట్లు అరేంజ్ చేయాలి. మాకు రిస్క్ ఉంటుంది. లోపల చేపల వలలు ఉంటాయి, పొక్కలు ఉంటాయి, కయ్యలు ఉంటాయి, గుండ్లు ఉంటాయి, గాజు పెంకులు ఉంటాయి. మాకు ఇబ్బంది అవుతుంది. మాకు దిగినప్పుడు కూడా కాళ్ళకు కూడా కోసుకపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. ఇబ్బందితో కూడా తీస్తున్నాం. అంటే ఉదాహరణ వేరే జిల్లాలలో ఇట్లా అధికారికంగా ఇట్లా గజయితగాళ్ళు ఉన్నారా? అసలు మీకు ఏమన్నా ఐడియా ఉందా? వేరే జిల్లాలో అంటే హైదరాబాద్ లో మాత్రం ఆయన ఉన్నాడు, ట్యాంక్ బండ్ శివ అని అతను. ఆయన ఒక్కనే తెలుసు, ఇక మిగతా ఎక్కడ తెలియదు. మేము ఇటు సంగారెడ్డి, తూప్రాను, ఇటు వరంగల్, ఇటు చాలా చోట్ల మేము వెళ్ళి తీసినాం. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం తరఫున? మాకు ప్రభుత్వం తరఫున అంటే మాకంటే ఒక గుర్తింపు అని కావాలి ఒకటి ఖచ్చితంగా. మాకంటే ఒక వెహికల్, అట్లనే ఆక్సిజన్ కిట్ కావాలి. మాకు ఎక్కడ పోయినా గజిత అని ఒక పేరు మాత్రం తప్ప దానికంటూ ఇలాంటి వాల్యూ లేదు. ఆ పేరుకు తీసేట మందం మాత్రమే గజిత అని చెప్పుకుంటారు, తర్వాత అంతా వేస్ట్. అది అంటే ఇట్లా శవాలను తీస్తారు కదా, దాదాపు మీరు ముఖపరిచయమే ఉంటారు. మిమ్మల్ని బయట సమాజం ఎలా చూస్తారు? రిసీవ్ చేసుకుంటారా? మీకు మర్యాదలు ఏమన్నా ఇబ్బందిగా ఏమన్నా? కొంతమంది భయపడే వాళ్ళు భయపడుతూనే ఉంటారు, కొంతమంది దగ్గరకు వస్తారు, కొంతమంది కూడా ఇక ఫ్యామిలీలలో కూడా కొంతమంది అరవై శవాలు తీస్తారు అది ఇది అనుకుంటారు. కానీ మేము ఎలాంటిది మేము ఎప్పుడు అట్లా ఫీల్ గా మాకు ఒక జీవనోపాధి లాగా మేము ఒక సేవ చేస్తున్నాం, మేము ఒక సేవ లాగా మేము చేస్తున్నాం. కరోనా టైంలో కూడా
కూరగాయలు మా ట్రస్ట్ అంటే మాకు ఒక సేవా సమితి లాగా పెట్టుకొని మేము కూరగాయలు అవి ఇవి కూడా మేము పంచినాం మేము. ఓకే. మాకేందంటే ఒక వెహికల్ ఒకటి మాకు వెహికల్ కూడా ఎందుకనంటే మేము ఇప్పుడు ఒక దూరం నుంచి కాల్స్ వస్తున్నాయి మాకు మా పనులన్నీ విడిచిపెట్టుకొని పోయేసరికి అక్కడ మాకు వెహికల్ టైంకి దొరకలేదు, అప్పటికి తేలిపోతుంది. కొంతమంది కాపాడేటోళ్ళని కూడా కాపాడలేకపోతున్నాం మేము. అది మాకేందంటే మళ్ళా లోతులకు కూడా వెళ్ళడానికి కొంచెం ఇంకా ఆక్సిజన్ మాకు సరిపోతలేదు. దానివల్ల మాకు ఒక ఆక్సిజన్ కిట్ కావాలి. దూర ప్రయాణాలు మాకు ఒక వెహికల్ కావాలి. మాకు ఒక నెలకు ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా సార్, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో కూడా మాకు వెళ్ళని పరిస్థితులు కూడా ఉన్నాయి మాకు. అందుకు దానికి మాకు ఒక చిన్న పింఛన్ లాగానైనా మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం అన్న. చూసుకోవచ్చు, అంటే ప్రతి వ్యవస్థకు సమాజంలో ప్రభుత్వం తరపున ప్రతి రంగానికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది. కానీ ఈ శవాలను తీసి అంటే నీట మునిగిన శవాలను తీయాలంటే కూడా ఏదో ఒక వ్యవస్థనైతే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దాన్ని భిన్నంగా కనిపిస్తుంది వీళ్ళు చెప్పే మాటలను బట్టి. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు ప్రధానంగా కోరుకునేది ఏంటంటే వాళ్ళకు అంటే ఎక్కడ శవం పడ్డా వాళ్ళకి విషయం తెలియగానే ఒక వెహికల్ పోవడానికి అయితే ఒక వెహికల్ కావాలని కోరుతున్నారు. దాంతోపాటుగా గుర్తింపు అంటే ప్రభుత్వ అధికారికంగా కానీ లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలని అయితే ప్రధానంగా కోరుకుంటున్నారు. దాంతోపాటు కూడా ఆక్సిజన్ కిట్టు ఒక 2 నిమిషాలు నీట మునిగితేనే ఊపిరాడని పరిస్థితి. అటువంటిది శవాన్ని తీయాలంటూ కూడా ఒక భయంకరమైన పరిస్థితిలో కూడా వాళ్ళకు ఊపిరిట్లాడుతూ కూడా మనం ఒకసారి అంచనా వేయచ్చు. కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలను మేను తక్షణమే పరిశీలించి వీళ్ళకు ఆదుకోవాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట. చెర్లల్లా కుంటలల్లా బావులల్లా పడ్డగా ఆత్మహత్యలు చేసుకున్నా కానీ అంటే మీకు ఆ శవాలను తీసేటప్పుడు ఏం భయం అనిపించదు నీటిలో? మా పిల్లలకు మాకు దక్కకున్నా కానీ వాళ్ళకన్నా దక్కుతుంది కానీ మొత్తం పురుగులు మొత్తం పైకెత్తే మాకు కుళ్ళిపోయి ఉంటాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది అని? ఇక మాకు ఏది ఇక జీవన వృత్తే ఇది అయిపోయింది ఇక మాకు. మీ ప్రాణాలను పణంగా పెట్టి శవాలను తీస్తారు. ఏ శవాలు తీసినా మాకు అన్నం తినాలంటే వామిటింగ్ వస్తుంది అన్న.